నటుడు పృథ్వీ గారు మనందరికీ తెలుసు, జనసేన పార్టీలో ఉన్నారు. ఆయన జనసేన పార్టీకి సానుభూతిపరుడిగా కావచ్చు, నాయకుడిగా కావచ్చు, ఆ కుటుంబానికి విధేయుడిగా ఉన్నాడు అనుకోవచ్చు. అయితే 30 years ఇండస్ట్రీ పేరుతో ఆయనకు ఒక మంచి డైలాగ్తో చాలా పాపులారిటీ వచ్చింది, మంచి క్యారెక్టర్లుగా అన్ని చేసుకుంటూ వచ్చారు. అయితే ఆయన రీసెంట్గా చేసినటువంటి ఒక ట్వీట్ చాలా మందిని మళ్ళీ మేలుకొలుపుతుంది. ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియా ఏదైతే గతంలో చేసినటువంటి ఒక అరాచకాన్ని మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ తో పాటు కొంతమందిని ట్యాగ్ చేసి మరీ చూపించారు. ఒకసారి ఆ ట్వీట్ కూడా చదివే ప్రయత్నం చేస్తాను. కొందరు మా జనసేన పార్టీ టీడీపీ సోదరులను వీటిని నాకు షేర్ చేయడం జరిగింది. నేను వ్యక్తిగతంగా ఎవరి చెడు కోరుకోను, కానీ ఇటువంటి ఉన్మాదులు ఉన్నటువంటి ఈ దేశంలో బ్రతుకుతున్నందుకు నేను ఇంకా చింతిస్తున్నాను అని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఆ లింకులు, స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఒకసారి మీకు అది కూడా చెప్తాను. ట్రోల్ కూటమి అని చెప్పి ఒక సైట్ ఒకటి ఏర్పాటు చేసుకుని దాంట్లో ఒక పేజ్, ఒక ట్విట్టర్ సంబంధించింది, ఎక్స్ వేదికగా పాలిటిక్స్ లో క్యారెక్టర్ లేని కొజ్జాగాడు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని మా జగన్ అన్న ఇంట్లో కుక్క కూడా కంపేర్ చేయలేము, అంటే ఆయనతో జగన్ అన్న కుక్కను కూడా కంపేర్ చేయలేమని మాటలు, తల్లి లకారాలు మాట్లాడుతున్నాడు. చాలా దారుణంగా ఉంది చెప్పడానికి కూడా. లకారాలు ఎకారాలు అన్ని అమ్మల్ని వీళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి మాటలు ట్రోల్ కూటమి అనే దాంట్లో మాట్లాడి. అలా ఇంకొకటి హియర్ వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఇంకొక పేజ్, దాంట్లో అయితే రుక్మిణి 4th వైఫ్ పీకే పిఠాపురం గెస్ట్ హౌస్ అని ఒకటి, సందీప్ పంచకర్ల ఈజ్ ఎ గే అని చెప్పి ఇంకొకటి. అత్యంత చాలా దారుణంగా ఉంది. సందీప్ పంచకర్ల గురించి మాట్లాడినటువంటి మాటలు. అలాగే చాలా దారుణమైనవి ఉన్నాయి. రామ్ ఇంకా వాళ్ళ వైఫ్, ఈ ఒక్కొక్కరి గురించి అంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి చేసినటువంటి వాలంటీర్స్ గురించి, వాళ్ళ వైఫ్ల గురించి చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడినట్టుగా చాలా క్లియర్గా స్క్రీన్ షాట్తో సహా తీసి ఆయన పెట్టడం జరిగింది. దీనికి నాగబాబు గారికి, జనసేన నాయకుడు నాగబాబు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ట్యాగ్ చేసి ప్లీజ్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు. వైఎస్ఆర్సీపీ పార్టీ విధానమే సిద్ధాంతాలే ఇవి అన్నట్టుగా గత ఆ పార్టీ ప్రస్థానం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటే అన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతూ ఉంది. సొంత చెల్లిని అత్యంత హీనంగా తోడబుట్టినటువంటి చెల్లి మీదే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేసినటువంటి, చెప్పాలంటే అత్యంత హీనమైనటువంటి భాషతో ఆమె స్థాయిని, ఆమె ప్రతిష్టని, ఆమె కుటుంబాన్ని రోడ్డు మీద వీడ్చాలనే ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు అవన్నీ కూడా. నిజంగా ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే అటు లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఇంకా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఉన్న వ్యక్తులందరినీ, బీజేపీకి సంబంధించిన వాళ్ళందరినీ ఫోటోలు మాఫింగ్లు చేసి, క్యారెక్టర్ అసోసియేషన్ చేసి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని అత్యంత హీనమైనటువంటి బూతులు తిట్టుకుంటూ సోషల్ మీడియాలో క్రూరత్వానికి ప్రతీకగా నిలిచారు. వాళ్ళందరి మీద ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాక్షన్ తీసుకోవాలనుకున్నా కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరించట్లేదని పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పిన తర్వాత మళ్ళీ సహకరించారు. తర్వాత కొంత సీరియస్ గా తీసుకున్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. బోయగడ్డ అనిల్ కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఇంకొకరి మీద కావచ్చు కొంచెం యాక్షన్స్ తీసుకోబోతున్నారు. కొంతమంది వైసీపీ సైకోలు, టెర్రరిస్టులు అనుకోవాలి, లేదంటే ఉన్మాదులు అనుకోవాలి, అలాంటి వ్యక్తులను అరెస్ట్ చేసి లోపలికేసి కొంత కేసులు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అధికారము పోయింది కదా, కొంతైనా సైలెంట్ గా ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2.0 అని చెప్పారో అప్పటి నుంచి నిజంగా చెప్పాలంటే ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా ఇప్పుడు పృథ్వీ గారి ట్వీట్ తో అయితే బహిర్గతం అయిపోయింది. నిన్నటికి నిన్న పోసాని కృష్ణమురళి అనే ఒక ఉన్మాది సైకోకి సంబంధించినటువంటి మాటలను సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉండి, మాజీ సీఎంగా, పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా ఆయన కూడా అటు పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థిస్తూ, మేము ఆయన మాటలకి
కట్టుబడి ఉన్నాం, ఆయన మాటలను మేము సమర్థిస్తున్నాం, మేము ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు ఆయన భార్యకి ఫోన్ చేసి మాట్లాడడం అనే దాన్ని ఎలా చూడాలి? మరి అలాంటి వాళ్ళు అంటే తల్లిని చెల్లినే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఏం మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం, ఆలోచన, సైకోయిజం ఇవన్నీ కూడా ఆ పార్టీ నాయకుల్లో కూడా అదే కనిపిస్తా ఉన్నాయి, ఆ పార్టీ కేడర్లో కూడా అదే కనిపిస్తా ఉన్నాయి. పోసాని కృష్ణమురళి గారికి సపోర్ట్ చేయటం అంటే ఆయన మాటలకు, ఆయన ఉన్మాదితనానికి, ఆ ఉన్మాది వ్యాఖ్యలకి సపోర్ట్ చేయటమే అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఆయనకు సపోర్ట్ గా వీడియోలు తీయటం, సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ వి సపోర్ట్ పోసాని కృష్ణమురళి అని చెప్పి స్టాండ్ తీసుకుని హ్యాష్ పెట్టి చేస్తున్నారు అంటే ఇంతకన్నా ఉన్మాదంగా ఇంకొక పార్టీ ఉంటుందా ఈ ప్రపంచంలో అనే విధంగా ఉంటుంది. 40% ఓటు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ దీన్ని ఆలోచించుకోండి. ఇంకా ఈ ఉన్మాదుల్ని, ఈ అరాచక శక్తుల్ని ఇంకా మనం గనక ముందుకు తీసుకువెళ్తే సమాజంలో ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఈ వ్యక్తుల ద్వారా జరుగుతాయి అనేది ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తులకు శిక్షలకు ఇంకా నోచుకోకపోవటం, బలమైన శిక్షలు పడకపోవటమే ఇంకా ఇవి కంటిన్యూ అవుతున్నాయి అంటే దానికి నిదర్శనంగా చూడొచ్చు. పోసాని కృష్ణమురళి కావచ్చు, అటు ఒక పక్క ఆ బోరగడ్డ అనిల్ లాంటి వ్యక్తికి జైల్లో ఉన్నా కానీ శిక్ష జైలు వరకే అయింది, కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు స్టేషన్లో కూర్చోబెట్టి ఏసీలు వేసి పరుపులు వేసి కూర్చోబెట్టినటువంటి పరిస్థితులు, శ్రీరెడ్డిని ఇంకా ఎటువంటి పట్టించుకున్నటువంటి పరిస్థితులు, ఇలాంటివి రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళని ఇంకా గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు, ఇంకా చాలా మంది ఉన్మాదుల్ని కేసులు పెట్టి సాయంత్రానికి బెయిల్ ఇచ్చి పంపించేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉంటే రేపొద్దున ఇంకా కొన్ని వందల వేల మందిని, లక్షల మందిని ఇలాంటి సైకోల్ని వైఎస్ఆర్సీపీ పెంచి పోషించి రోడ్డు మీద ఇంకా అందరినీ తిట్టండి, ఇష్టం వచ్చినట్టు అనేయండి, వాళ్ళ కుటుంబాల్ని బెదిరించండి, నామరూపాలు లేకుండా చేసేయండి, వాళ్ళ కుటుంబాల్ని రోడ్డు మీదకి ఇచ్చేయండి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ యాక్షన్స్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సిద్ధాంతాలు దీనికి అర్థం పట్టేలా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం చేస్తారు? మరి పృథ్వీ గారు చేసినటువంటి ఈ ట్వీట్కి ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూడాలి. లేదంటే నిజంగా రేపు చాలా మంది మీ నాయకులు ఎలా మాట్లాడారు కదా, మమ్మల్ని వచ్చి అంటారేంటి, మేము అంతకన్నా ఎక్కువ మాట్లాడామా, మేము వాళ్ళకే మీరు శిక్షలేని వాళ్ళు మాకేం వేస్తారులే అనుకునే స్థితికి వస్తుంది. సో ఇలాంటివి ఆగాలి అంటే ఇలాంటి అరాచక శక్తులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ అయితే రన్ చేస్తుంది. ఇలాంటి వ్యక్తిగత విభేదాలకి క్యారెక్టరైజేషన్ కావచ్చు, లేదా కుటుంబాల మీద దిగజార్చేలా కావచ్చు, అసభ్యకర పోస్టులు కావచ్చు, అసత్యాలను కావచ్చు ప్రచురించొద్దు, ట్వీట్లు చేయొద్దు అని చెప్పి ఒక డిజిటల్ క్యాంపెయినింగ్ సెలబ్రిటీస్ తో సహా అందరితో కూడా చేపిస్తా ఉంది. అది ఏ కుటుంబానికి సంబంధించినైనా సరే, ఏ పార్టీకి సంబంధించిందైనా సరే, ఏ ప్రభుత్వానికి సంబంధించిందైనా సరే ఇవి ఆగాలి, మంచి మార్గంలో వెళ్ళండి, మంచి మార్గంగా మంచికి ఉపయోగించుకోండి సోషల్ మీడియాని అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నా ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది అంటే ఇది కొంత అలసత్వం కాను, వాళ్ళ నిజంగా చెప్పాలంటే ఆ కేసుల మీద బలమైనటువంటి సాక్ష్యాలు లేకపోవటము, లేదంటే భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి ఈ చట్టాలు రావటం అనో ఇంకొకటనో మనం చూసుకోవాల్సి వస్తుంది. సో ఇవి ఇక్కడ ఆగాలి అంటే ఇలాంటి పోసాని కృష్ణమురళి, బోరగడ్డ, లేదంటే దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, లేదంటే అటు శ్రీరెడ్డి కావచ్చు, రోజా గారు కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి శిక్షలు బలంగా రవీందర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని వెతికి తీసుకొచ్చి శిక్షలు వేస్తేనే తప్ప ఇవి ఇలాంటి వాళ్ళకి అమ్మో వాళ్ళని అరెస్ట్ చేశారు ఇంకా మనం ఎంత, మన స్థాయి ఎంత, మనం జాగ్రత్తగా ఉండాలి అంటే డబ్బుల కోసం కక్కుర్తి పడి లేదా ఆ వ్యక్తికి ఏదో ఆశకి కక్కుర్తి పడి మనం ఎలాంటివి చేస్తే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి, వద్దు అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పిన ఆలోచించేలాగా అయినా సరే, భయపడేలాగా అయినా సరే ఇలాంటి వ్యక్తులకు శిక్షలు పడితేనే ఆగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. లేదంటే ఇవి కంటిన్యూ అవుతాయి, ఒక బలమైనటువంటి చట్టాలు, శిక్షలు అమలు అయితేనే తప్ప ఆగే పరిస్థితి అయితే కనిపించదు.